హలో అండి, ఈరోజు అరిసెలు నైవేద్యం చేశాను. పావుసేరు బియ్యానికి పావుసేరు బెల్లం, పావు కిలో బియ్యం, పావు కిలో బెల్లం వేసాను. వేసి బియ్యం వచ్చి ఉదయాన్నే నానబెట్టేసి చక్కగా కడిగేసి మిక్సీ పెట్టేసాను. బాగా మెత్తగా పట్టుకుంటే మనం జల్లిన చక్కెర కూడా లేదు. అయితే చక్కగా మిక్సీ పెట్టేసి బెల్లం వచ్చి చితక్కొట్టేసి ఒక గిన్నెలో వేసేసి దాంట్లో కొంచెం నీళ్ళు వేసి మనకి పాకంలాగా మరగబెట్టాక ముండపాకం వచ్చాక చక్క ఈ పిండి వేసేసి కలిపేసి కొంచెం నెయ్యి కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసేసి చక్కగా మనకి చలువడి ముద్దలాగా వచ్చేసాక దించేసి పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని కొంచెం కొంచెం ఉండలు చేసుకొని మనం నూనె పోసుకొని నూనెలో వేగించుకోవడమే. వేగిన తర్వాత తీసేసి ఒక్కొక్కటి మనకు ఒకలమే చేసేసుకోవచ్చు. ఇదేం పెద్ద ఇది కాదు. చక్కగా ఒక చిన్న కళ పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని ఒక్కొక్కటి వేసుకొని చక్కగా మనకి ప్లేట్లోని తీసింది పెట్టి తీసింది ఒక ప్లేట్లో తీసుకొని దాంతో మనకి ఇత్తడి చెంబు కానీ పప్పు గుత్తి కానీ ఉంటే దాంతో ఇలా నొక్కితే నూనె అంతా వచ్చేస్తుంది. మనకాడ ఒకవేళ అరిసెలు ఇవి నొక్కే లేకపోతే తీసేసి పక్కన పెట్టేసుకోవడమే. చక్కగానే ఇది అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం గట్టిగా వస్తాయి. మెత్తగా తినే వాళ్ళకైతే కొంచెం నైట్ నానబెట్టుకుంటే సరే బాగా కొంచెం మెత్తగా వస్తాయి. నేను ఏంటంటే పొద్దుటే సోమవారికి నైవేద్యం చేద్దామనేసి ఉదయానికే నానబెట్టాను. లేదు మెత్తగా కావాలనుకున్న వాళ్ళకైతే చక్కగానే నైట్ నానబెట్టుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఏమో లేదు, ఉండపాకం వస్తే చాలు. ఉండపాకం వచ్చాక మనం పొయ్యి ఆపేసుకోవచ్చు. ఇలా సిమ్లో పెట్టి ఒకళ్ళు ఉన్నామనుకోండి పొయ్యి ఆపేసి అట్లా పిండి కలుపుకుంటూ పోసుకోవాలి, లేకపోతే ఉండి చుట్టేస్తుంది. చక్కగా అట్లాగా మొత్తం చలువులాగా వచ్చేసాక దాని మీద కొంచెం నెయ్యి పోసేసి పక్కకు దించేసుకొని నూనె పోసి పెట్టేసుకొని ఒక్కొక్కటి ఉండ చేసేసుకొని చక్కగా మనం గారెలు ఎలాగ వేస్తాం అట్లాగే వేసేసుకోవడమే. ఈజీగా చేసేసుకోవచ్చు అరిసెలు. ఒకసారి మీరు కూడా, నేను ఇవాళ సోమవారికి చేశాను, ఈ పండగ వస్తుంది కదా చేసుకుంటారని చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి. ఇప్పుడు పావు కిలో అయితే 17 అరిసెలు వచ్చాయి చూడండి. చక్కగానే మన ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా అట్లా ట్రై చేయండి. సోమవారికి ఇవాళ సమర్పించడానికి చేశాను, అది మీకు చెప్దామని వీడియో చేశాను. సోమవారికి పెట్టేటప్పుడు తులసి దళం పెడితే ఆయనకు తులసి దళం చాలా ఇష్టం, అందుకనే పెడతాను.